సఫిల్గూడలోని కట్టమైసమ్మ గుడి వద్ద ఓ వ్యక్తి దుర్చర్యకు పాల్పడ్డాడు. శనివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో మూత్ర విసర్జన చేయడంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఉదయం నుంచి సఫిల్గూడ కట్టమైసమ్మ గుడి వద్ద నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీంతో సఫిల్గూడ నుంచి నేరేడ్మేట్ వెళ్లే రోడ్డును పోలీసులు మూసివేశారు. మత విశ్వాసాలను అవమానించాడంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు పోలీసులు. కట్టమైసమ్మ ఆలయాన్ని సందర్శించారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రాష్ట్రంలో ఆలయాలపై హిందువులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు రామచంద్రరావు. నిన్న రాత్రి సఫిల్గూడలో కట్టమైసమ్మ గుడి దగ్గర గుడిలోనే ఒక ముస్లిం యువకుడు వచ్చి మలమూత్రం చేసి దేవి విగ్రహం ముందు చేతులు కాళ్ళు కడుక్కొని ఒళ్ళు కడుక్కొని స్పష్టంగా సీసీటీవీలో కనబడతా ఉన్నది. ఈ సంఘటన హిందూ మనోభావాన్ని, హిందూ దేవతల్ని అవమానపరిచేటటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి సంఘటనగా స్పష్టంగా కనబడతా ఉంది. పోలీసులు అతను మతిస్థితి లేదని అంటున్నారు, మేము అరెస్ట్ చేసామంటున్నారు, రౌడీ షీటర్ ఓపెన్ చేసామంటారు. ఏది చెప్పినప్పుడు కూడా ఇద్దరు వచ్చారు, ఈ పని చేశారు. ఇది ఈ సంఘటన ఏదో ఒకసారి జరిగినట్టు కాదు. గతంలో కీసరలో కూడా హనుమంతుడి విగ్రహాన్ని వాటిని ధ్వంసం చేశారు. ముత్యాలమ్మ గుడిలో కూడా ఒక విగ్రహాన్ని తీసుకొని ధ్వంసం చేశారు. ఈ రకమైనటువంటి హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు రాజకీయమైనటువంటి బలంతో ప్రేరితమై ఇవన్నీ పని చేస్తూ ఉన్నారు. ఇటువంటి పనులు చేస్తే మనోభావాన్ని దెబ్బతీస్తే, మత సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తే ఇటువంటి వాళ్ళని పోలీసులు ఎన్కౌంటర్ చేస్తేనే ఇది ఒకటే మార్గం, తప్పనికైతే లేకుంటే వీళ్ళు వినేటోళ్ళు కారు. సఫిల్గూడ ఆలయ ఘటనపై ఫైర్ అయ్యారు బీజేపీ నేత చీకోటి ప్రవీణ్. హిందూ ఆలయం ముందు ఇలా చేయడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో మత ఘర్షణలు సృష్టించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. అతడి వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది పోలీసులు బహిర్గతం చేయాలన్నారు చీకోటి ప్రవీణ్. మరి యొక్క మతానికి చెందిన మూర్ఖుడు మరి అమ్మవారి ఆలయం దగ్గర మరి మలమూత్ర విసర్జన చేయడం జరిగింది కావాలని. మరి ఈ యదవని పట్టుకొని మన హిందూ సోదరులు గట్టిగా బుద్ధి చెప్పినారు, గట్టిగా దేహశుద్ధి చేసినారు. మరి వీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి వాళ్ళ వేచి చూడాల్సి ఉంది. మరి వీడిని పిచ్చోడని లేదా మానసికంగా వీడు బాగాలేదని మళ్ళీ ఏమన్నా కొత్త కథలు పోలీసులు అల్లుతారా మరి చూడాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళ ఏ గుడి దగ్గర కూడా రక్షణ లేకుంటుంది. నిన్న అయోధ్య మందిరంలో ఒక వర్గానికి చెందిన యువకుడు వచ్చి కాశ్మీర్ నుంచి వచ్చి మరి నమాజ్ చదివే ప్రయత్నం చేయడం జరిగింది. అంటే ఇవాళ మన యొక్క గుడులని ఏ రకంగా టార్గెట్ చేస్తున్నారు, మన యొక్క నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఏ రకంగా చేస్తున్నారనేది ప్రజలు, హిందూ సోదరులు ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉన్నది. మరి